లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ మరి ఎంత డేంజర్గా లైఫ్ను స్పాయిల్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అది దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం బయటపడలేం. శారీరకంగా దెబ్బతింటాం, మెంటల్గా మానసికంగా దెబ్బతింటాం. మనం డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ అనే తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు. ఆ మత్తులో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో కూడా తెలియదు. కాబట్టి దయచేసి మన జిల్లాను డ్రగ్స్ రహితంగా, గంజాయి రహితంగా తీర్చిదిద్దడం కోసం పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు. ఆ శ్రమలో నేటి యువత కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయి రేపటి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలంటే డ్రగ్స్ రహితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూసినాం మేము. హైదరాబాద్లో ఒక ఎస్టీ అమ్మాయి మీద 6 ఏళ్ళ బాలిక మీద ఒక డ్రగ్స్ అడిక్టెడ్ పర్సన్ రేప్ చేసి మర్డర్ చేసిండు. పక్కనే ఈ రూమ్లో ఉంటాడు, ఈ పక్కనే ఉంటాడు. వాడు బ్యాక్గ్రౌండ్ చూస్తే డ్రగ్ అడిక్టెడ్ పర్సన్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పెద్దపల్లిలో అమ్మా నాన్నల మధ్య పడుకున్న ఒక 6 ఏళ్ళ పాపను తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసిండు. అంటే ఆ మత్తులో ఉంటారు వాళ్ళు. ఈ చిన్నవి కానీ అతి క్రూరమైనటువంటి ఘటనల వెనుక, సంఘటనల వెనుక ఈ డ్రగ్స్, ఈ మత్తు అనేది ఉంది. వాళ్ళు అట్లాంటి మన పిల్లలు ప్రాణం పోవడంతో పాటు ఇంకా వాడు ఈ సమాజంలో ఉన్నా కూడా వేస్టే. అట్లాంటిది కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మన జిల్లాకు ఒక గొప్ప పేరు ఉంది. ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి అంటే ప్రాంతము, మరి టూరిజము, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు, ఎంతోమంది మన ప్రాంతానికి వచ్చి మరి సేద తీరుతూ ఉంటారు, ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో ఇలాంటిది ఎక్కడ కూడా మనకు కనబడకూడదు. సేమ్ టైంలో ప్లాస్టిక్ రహితంగా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిలో మొదటి అడుగుగా మరి ఈరోజు ఈ యొక్క గేమ్స్ ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ చేయాలి. మరి అలాంటి మినేజ్ నుంచి, ఒక డేంజర్ నుంచి బయటికి మిమ్మల్ని ఈ ప్రాంతం, ఎందుకంటే మనకు పక్కన అటు ఒరిస్సా కానీ, అటు ఆంధ్ర, విశాఖ అటు నుంచి కొంత రవాణా అవుతుంది. నిన్న మొన్న కూడా భద్రాచలం ఆ ప్రాంతంలో గంజాయి దొరికింది, చాలా పెద్ద ఎత్తున వస్తుంది. వాళ్ళు రూట్లు మారుస్తున్నారు, చిన్న షాపులలో కూడా వేస్తున్నారు. మనం కూడా షాపుల మీద కూడా నిఘా పెట్టాలి. మనం బయట చూస్తే కొన్ని షాపులు ఓకే, అందరిని అనట్లేదు, చూస్తే షాపే ఉంటుంది, కానీ వెనుక కొన్ని వేరే కూడా ఉంటున్నాయి. అది మాకు కూడా కొన్ని సమాచారాలు వస్తున్నాయి, పలానా షాపులలో ఇట్లా ఉంటుందని. కాబట్టి పోలీస్ అధికారులు కూడా నిఘా పెంచాలని కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఎస్పీ గారిని, వారి మిగతా స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. పబ్లిక్తో, యూత్తో మనం బాగా కనెక్ట్ కావాలి. వాళ్ళు చెప్పేది వినాలి. ఆ చెప్పే కోణంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో విని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడా చాలా గ్రామాలను మనము మంచిగా చేసుకోవచ్చు. బర్డన్ లేకుండా కూడా ఉంటుంది. వాళ్ళతో క్లోజ్గా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఊర్లో ఉన్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి రుగ్మతలు ఉన్నాయని కూడా మనం తెలుసుకుంటే మీకు ఈజీగా సమస్య పరిష్కారం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా యాక్టివ్గా మనం చేద్దామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్పీ గారు జాతర ముందు వచ్చిండ్రు. జాతరను కూడా మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి టీం దాదాపుగా అందరూ పాత వాళ్ళే. జాతరను కూడా మనం విజయవంతం చేసుకున్నాం. తర్వాత మరి మీరు మొదట నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి స్కూల్, ఒక డయాస్ మీద నేను ఒప్పుకొని ప్రామిస్ చేసిన తర్వాత మన ఎస్పీ గారికి, మన డిఎస్పీ రవి గారికి చెప్పడంతో దాన్ని వెంటనే నిర్మించి, అక్కడ ఏంటంటే ఫస్ట్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు నిర్మించాలి అని చెప్పగానే స్కూల్ నిర్మించి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది కూడా చాలామంది అప్రిషియేషన్ చేయడం జరిగింది, బాగుందని. అట్లనే మనం పోచాపురంలో మరి గుట్టల మధ్య కంటైనర్ హాస్పిటల్, అదేవిధంగా మొన్నటిది కూడా చాలా వైరల్ అయిపోయింది. అది స్కూల్ ఎక్కడైతే మనం కంటైనర్ స్కూలు, అది చాలామంది కూడా, ఎందుకంటే మనము ఇక్కడ సాధ్యం కాదు, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో సాధ్యం కాదు అనేది ఏమి ఉండదు అనుకుంటున్నా. అంటే మనకు అవసరం ఉన్నాయి అన్నీ కూడా మనకు సాధ్యమే అవుతాయి, మనకు సాధ్యమైనవే మనకు అవసరం ఉంటాయి. సో అట్లాంటి వాటన్నిటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ముఖ్యంగా వరదల కోసం గత 2-3 నెలల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఈ జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు
పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కూడా యాక్టివ్గా ఉండి మరి ప్రజల్ని అవేర్నెస్ చేయడం, షిఫ్ట్ చేయడము, వరదలు వచ్చే ప్రాంతాలను గమనించడం, వీటన్నింటితో పాటు మనకి ఈసారి డైరెక్ట్గా నీళ్లు కనపడకపోవచ్చు, కానీ దానికంటే కూడా పెను ప్రమాదాన్ని మన ప్రాంతం ఈ దేశంలోనే మొదటిసారి టొర్నాడో మరి ఏదైతే ఈ సుడిగాలి రూపంలో చెట్లను మొత్తం నేల కూర్చడం జరిగింది. సో అది ఒక పెద్ద ప్రమాదం వాస్తవానికి. అది మన విలేజ్ల మీదకి వచ్చుంటే మన పబ్లిక్ ఎవరో మనము బతికి ఉండే వాళ్ళం కాదు. నిజంగా దేవుడు అంటే దేవుడే అనిపించింది. వన దేవత వనం నుంచి ఆ యొక్క సుడిగాలిని తీసుకెళ్ళింది. నేను ఎస్పీ గారితో అన్న ఇట్లా సార్ ఇట్లా అయిపోయిందంటే దేవుడే రక్షించి ఆ రోజు ఫస్ట్ రోజు మరి దేవుడే మనల్ని కాపాడిండి అనుకోవాలి మేడం అని అంటే, అది కూడా ఎటు సమ్మక్క సార్లం వెళ్ళే దారిలో తాడవాయి నుంచి మేడారం వెళ్తున్న దారిలో మేము ఆ రోజు వెళ్ళినప్పుడు దారికి సరే పోలీసులంతా చెట్లు పడ్డాయంటే నేను కూడా ఏమనుకున్నా వర్షం లేదు అంత డేంజర్ ఏం లేదు కదా అని ఆ రోజు నైట్ హైదరాబాద్లో ఉన్నా. కానీ తెల్లారి వరకు వర్షాలు వస్తున్నాయి అంటే అరే ఇక్కడ ఉండడం బాగుండదని నేను వచ్చిన. మన దగ్గర పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి లేదు, కానీ చెట్లన్నీ పడ్డాయంటే జస్ట్ ఆ రోడ్ ఎమ్మటి చాలా రోజుల నుంచి కొన్ని చెట్లు కూడా మనం మెయిన్ రోడ్ ఏటూ నాగరం నుంచి ములుగు తీయాల్సినవి కూడా ఉన్నాయి, కొద్ది ఇట్లా వంగి ఉన్నాయి అనుకున్నాం, అవే పడ్డాయి అనుకున్నాం. కానీ వేల చెట్లు వందల చెట్లు రోడ్ల మీద కూడా పడితే నైట్ అండ్ డే అండ్ నైట్ మరి పోలీస్ అధికారులు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదేవిధంగా స్థానిక సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, ఆ లోకల్ పోలీస్ అధికారులు అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి తెల్లారి వరకు మనకు రోడ్ను కూడా క్లియర్ చేసి ఇచ్చేయడం జరిగింది. వారిని కూడా అభినందిస్తూ ఉన్నా. కష్టపడ్డ వాళ్ళను అందరం ఇష్టపడతాం, కష్టపడే వాళ్ళను అందరం ఇష్టపడతాం. కష్టపడకుండా ఫలితాలు వస్తే అది ఎక్కువ రోజులు ఉండవు, కష్టంతో వచ్చే రిజల్ట్లో ఆనందం ఉంటుంది. కాబట్టి మీ కష్టాన్ని ఖచ్చితంగా అందరు సమాజం అంతా చూసింది. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా రకరకాల రూపంలో సమాజం మీద పాశ్చాత్య సంస్కృతి వస్తుంది. అక్కడక్కడ రేప్ అటెంప్ట్స్ కానీ లేకుంటే ఇంకొక కొన్ని. కాబట్టి మనం ఇంకా డీప్గా పబ్లిక్తో అటాచ్మెంట్ పెంచుకోవాలి. ప్రతి అధికారి, నాట్ ఓన్లీ పోలీస్, అందరు అధికారులు పబ్లిక్ ఒక టీచర్గా గైడ్గా కూడా ఉండాలి. ఒక ఉద్యోగి మనం ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక గైడ్, ఒక మార్గదర్శనం చేయాలి, ఒక దారి చూపించాలి. ఇప్పుడు వచ్చినటువంటి యూత్ను కూడా వాళ్ళు గేమ్స్కి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక ఆటగాడే, ఆయన మరి స్పోర్ట్స్ మెన్. అందుకని స్పోర్ట్స్ మీద ఆయన ఎప్పుడు కూడా వాలీబాల్ ఆడుతుంటాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పోయి గ్రౌండ్లో వాలీబాల్ ఆడతాడు. మన రిజల్ట్ అంటే ఆ టైంలో కూడా ఏం చేయాలి, వాలీబాలే ఆడి వెళ్ళిపోయి అక్కడికి. కాబట్టి